మన ఆరోగ్యం మొత్తం మన గట్ హెల్త్ మీదే ఆధారపడి ఉంటుందని అంటారు కదా. మరి ఈరోజు మన జీర్ణ వ్యవస్థను సూపర్ హెల్దీగా, యాక్టివ్గా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఏంటో చూసేద్దాం. అసలు ఈ మధ్య ఎక్కడ చూసినా గట్ హెల్త్ అంటున్నారు కదా. ఎందుకంతలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే మన ఓవరాల్ హెల్త్కి ఇదే సెంటర్ పాయింట్ అన్నమాట. మన మూడ్ దగ్గర నుండి ఇమ్యూనిటీ వరకు అన్ని కంట్రోల్ చేసేది ఇదే. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ చూడండి, మనకు 6 మెయిన్ పద్ధతులు కనిపిస్తున్నాయి. అయితే మనం వీటిని ఒక్కొక్కటిగా కాకుండా కొన్ని ముఖ్యమైన కేటగిరీలుగా విడగొట్టి అర్థం చేసుకుందాం. ఇవి మన ఆరోగ్యానికి ఎలా హెల్ప్ అవుతాయి, అసలు వీటి వెనుకున్న లాజిక్ ఏంటి, అదంతా వివరంగా చూద్దాం. ఇది మన హెల్త్కి ఒక కంప్లీట్ గైడ్ లాంటిది. ఏదైనా సరే, మంచి ఆరోగ్యానికి బేస్ ఎక్కడుంటుంది? మనం రోజూ తీసుకునే ఫుడ్, తాగే నీళ్లలోనే. ఇవి వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా డీప్గా ఉంటుంది. సో ముందుగా ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. మొదటిది మనం చాలా లైట్ తీసుకునే విషయం, అదే సరిగ్గా నీళ్లు తాగడం. కానీ నిజం చెప్పాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇదొక ఇంజిన్ లాంటిది. ఇది జస్ట్ దాహం తీర్చడమే కాదు, మనం తిన్న ఫుడ్ను బ్రేక్ డౌన్ చేయడానికి, అందులోంచి న్యూట్రియంట్స్ను అబ్జార్బ్ చేసుకోవడానికి, ఇంకా వేస్ట్ని ఈజీగా బయటకు పంపడానికి అన్నింటికీ హెల్ప్ చేస్తుంది. ఇక ఫైబర్, దీన్ని మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక క్లీనింగ్ బ్రష్ అనుకోవచ్చు. అదెలాగంటే ఫైబర్ మన పేగులను శుభ్రంగా క్లీన్ చేస్తూ లోపల వేస్ట్ పేరుకుపోకుండా చూసుకుంటుంది. అందుకే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఇది మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఫుడ్ కూడా. తర్వాత పండ్లు. ఇవి జస్ట్ టేస్టీ అనే కాదు, మన గట్కి ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటివి. ఎలాగంటే వాటిలో ఉండే వాటర్ హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది, ఫైబర్ క్లీనింగ్కి, ఇక విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లయితే లోపలుండే మంచి బ్యాక్టీరియాకు బూస్ట్ ఇచ్చి మొత్తం సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. సరే, మంచి ఫుడ్ ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు మన డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం యాక్టివ్ సపోర్ట్ కూడా కావాలి. మరి ఆ సపోర్ట్ ఎలా ఇవ్వచ్చు? ప్రోబయోటిక్స్, ఎక్సర్సైజ్, ఇవి ఈ విషయంలో ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ప్రోబయోటిక్స్ సింపుల్గా చెప్పాలంటే మన గట్లో ఉండే గుడ్ సోల్జర్స్ అన్నమాట. మన పేగుల్లో కొన్ని కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే ఈ మంచి బ్యాక్టీరియా నంబర్ని పెంచుతాయి, చెడు బ్యాక్టీరియాతో ఫైట్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా, బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్. మనం వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా అది మన బాడీకే కాదు, మన గట్కి కూడా ఒక వర్కౌట్ లాంటిదే. అవును, ఫిజికల్ యాక్టివిటీ మన పేగుల్లోని మజిల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మూవ్మెంట్ వల్ల డైజెషన్ ఫాస్ట్ అవుతుంది, ఇంకా వేస్ట్ బయటకు వెళ్లే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. సరే, ఇక మన లిస్ట్లో చివరిది కొంచెం డిఫరెంట్గా ఉండే మెథడ్ గురించి మాట్లాడుకుందాం. అదే డీటాక్స్. డీటాక్స్ అంటే ఏంటే మన బాడీని లోపల నుండి క్లీన్ చేయడం అన్నమాట. దీనిమీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నా సరే, అసలు ఈ ఐడియా వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న టీ కప్ లాగా కొన్ని రకాల డీటాక్స్ డైట్స్ గానీ, టీలు గానీ బాడీలోంచి టాక్సిన్స్ను బయటకు పంపుతాయని నమ్ముతారు. ఉదాహరణకి పుదీనా లేదా అల్లంతో చేసే హెర్బల్ టీలు. ఇవి సాధారణంగా డైజెషన్కి సపోర్ట్ చేస్తాయి, కడుపు ఉబ్బరం లాంటివి తగ్గించడంలో కూడా హెల్ప్ చేయగలవు. ఓకే, ఇప్పటిదాకా మనం వేర్వేరుగా చూసిన ఈ టిప్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే రియల్ హెల్త్ అనేది ఇవన్నీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది. అదే హోలిస్టిక్ అప్రోచ్ అంటే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి వేరువేరు మెథడ్స్ కాదు, ఒకే హెల్త్ పజిల్లోని 6 పీసెస్ లాంటివి. కేవలం ఏదో ఒక్కటి ఫాలో అవటం కంటే వీటన్నింటినీ మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకున్నప్పుడే మనకు అసలైన లాంగ్ టర్మ్ బెనిఫిట్ కనిపిస్తుంది. ఫైనల్గా ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిల్లో రేపటి నుంచే ఈజీగా స్టార్ట్ చేయగలిగే ఒక చిన్న చేంజ్ ఏది? అది రోజుకో గ్లాస్ నీళ్ళెక్కువ తాగడమా, లేక ఓ 10 నిమిషాలు నడవడమా? ఏదైనా సరే ఒక చిన్న మార్పు కూడా మన ఓవరాల్ హెల్త్ మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో కదా. ఈ టాపిక్ను మాతో పాటు ఎక్స్ప్లోర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం కలుద్దాం.